Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. జస్ట్ మనం ఒక న్యూస్ హెడ్డింగ్ చూసే అనిపించింది దీనిపైన మాట్లాడాలి అని. మన హైదరాబాద్కి సంబంధించిన ఒక ఇన్సిడెంట్, ఏదైతే లవ్ చేసిందో అబ్బాయితో స్థిరపడాలి అంటే, పెళ్లి చేసుకుని లైఫ్ బాగుండాలంటే వాళ్ళు సంపాదించింది సరిపోదనుకుందో, వాళ్ళ దగ్గర అసలు ఏం లేదనుకుందో, సొంత అన్ననే కొంతమంది గ్యాంగ్తో ఎవరైతే ఉంటుంటారో నన్ను కిడ్నాప్ చేశారన్న దాంతో 2 కోట్లు డిమాండ్ చేయించి ఫ్యామిలీ మొత్తాన్ని భయపెట్టేలా చేసిందంటే అసలు ఆ ఆడపిల్లని ఏమనాలో అర్థం కావట్లేదు. దీని గురించి అసలు వివరాలు ఏంటి, ఏం జరిగింది, అసలు ఎక్కడ జరిగిన సంఘటన ఇది? అంటే చాలా వైపరీత్యాలు చూస్తున్నాం అనుకోండి. ఎవరిని చంపుతున్నారు, ఎవరిని అంటే డబ్బుల కోసం వెళ్తూ అక్కని చంపడం, ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాము. బట్ స్టిల్ ఆల్వేస్ ఇట్ ఈస్ సో సర్ప్రైజింగ్. న్యూస్ని చదువుతున్నప్పుడు బయటకు చదువుతుంటే ఇది సినిమా స్టోరీయా అని అడుగుతూ ఉండే. ఎగ్జాక్ట్లీ, అవి అక్కడ మాత్రమే చూస్తూ ఉంటాం. అది సినిమా స్టోరీలా ఉంది అని అన్నప్పుడు ఇమాజినేషన్కి పెడితే మాత్రం ఈవెన్ ఐ వాజ్ లైక్ అట్లా ఎట్లా ఫాలో చేసిండ్రు ఇవన్నీ నేను కూడా ఊహించుకోవడం జరిగింది. సో కమింగ్ టు ద షార్ట్గా ఒక అనాలిసిస్లో చేస్తే, ఆ అమ్మాయి నిఖిత అనే అమ్మాయి అనుకుంటా, ఒక అమ్మాయి, నేను ఎవరో గచ్చిబౌలిలో రాయదుర్గం ఏరియా నుంచి, ఐ థింక్ షీఈస్ వర్కింగ్ ఇన్ వన్ కంపెనీ, ఆఫీస్లో పనిచేస్తోంది. అక్కడే తనకు అదే ఆఫీస్లో పనిచేసే ఒక అబ్బాయితో తనకి పరిచయం ఏర్పడటం, పరిచయము ప్రేమగా మారడం, అక్కడి వరకు తప్పు లేదు. కానీ ఆ పరిచయం ఎవరైతే ఆ ప్రేమించిన వ్యక్తి ఉన్నాడో అతను గురించి ఆమెకి తెలియని తర్వాత న్యూస్లో మనకు తెలిసింది ఏంటి అంటే, ఆల్రెడీ అతని మీద వ్యభిచారం కేసు కానీ డ్రగ్స్ కేసు కానీ ఆల్రెడీ ఉన్నాయంట. సో ఆ కేసులలో అతను ఇప్పటికీ చాలా కర్రలు గట్టిన, అంటే కొంచెము మోర్ దాన్ అబోవ్ యావరేజ్ నేరగాడే, అంటే ఇట్ ఇస్ సీరియస్ అఫెన్స్లో ఉన్న దాని మీదనే ఆయన జైలుకి వెళ్ళటం జరిగింది. ఆ జైల్లో ఉన్నప్పుడు తనకి మన తెలంగాణ రాష్ట్రంలో టాప్ క్రిమినల్స్ అని ఉంటారు కదా, ఇప్పుడు కిడ్నాప్ చేసే ఒక గ్యాంగ్ ముఠా ఉంటుంది కదా, అలాంటి ముఠాకు సంబంధించిన ఒక సురేష్ అనే వ్యక్తి అక్కడ పరిచయం అవ్వటము, అతను వస్తూ ఎవరి సర్కిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అని అన్నట్టు. జనరల్గా ఒక మనిషిని గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉషా అని అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఫస్ట్ 5 లిస్ట్లో ఉండే మీ యావరేజ్, మీ చుట్టూ మెదిలే వాళ్ళు 5గురి సగటు ఆలోచనలు కానీ, ప్రవర్తన కానీ, గ్రోత్ కానీ, ఇవన్నీ మిమ్మల్ని అంచనా వేయొచ్చు అనేది సక్సెస్ఫుల్ పీపుల్ రాసిన దాంట్లో టిప్స్లో ఉంటుందన్నట్టు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. సో వాళ్ళు జైల్లో మాట్లాడుకున్నప్పుడు, నీకేమైనా కిడ్నాప్లు అవసరం ఉంటే నాకు చెప్పు అని ఆ సురేష్ అని అతను చెప్పటము. బయటకు వచ్చిన తర్వాత అతను ఈ అమ్మాయి ఎవరైతే ప్రేమించిన అమ్మాయిని ఇలాగే ఈజీ మనీకి అలవాటు పడ్డారబ్బా, ఈజీ మనీకి అలవాటు పడ్డము, లగ్జరీస్కి అలవాటు పడ్డము, లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డము. కానీ అది కష్టంతో రావాలనుకోకపోవడం దౌర్భాగ్యము. సో దాంట్లో భాగంగా ఈ అబ్బాయి ఎవరైతే ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ అబ్బాయి ఏం చేశాడంటే, వాళ్ళ సొంత బాస్నే సురేష్ అనే మనం ఈ కిడ్నాపర్ ఎవరైతే ఉన్నారో అతనితోటి కిడ్నాప్ చేయించి 2 లక్షలు డిమాండ్ చేసి ఆల్రెడీ ఒకసారి కిడ్నాప్ అనేది చేయించాడు. 2 లక్షలు వాళ్ళ ఫ్యామిలీని బెదిరించి తీసుకోవడం కూడా జరిగింది. కట్ చేస్తే ఇలా అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరైతే ఇతను ఉన్నాడో, ఈ సురేష్ అని ఎవరైతే కిడ్నాపర్ ఉన్నాడో అతనికి మనీ అవసరం వచ్చింది. ఈ మధ్య ఎవరు కిడ్నాపులు చేయించుకోవట్లేదేమో అని చెప్పి మంచిగా ఒక గట్టి పార్టీని పట్టండి, అప్పుడు మనకి చాలా సమస్యలు పోతాయి అనగానే, అప్పుడు ఈ నిఖిత అనే అమ్మాయి, నేను యాక్చువల్గా సగం దాకా చదివినప్పుడు ఏమనుకున్నానంటే, ఈ ఆడపిల్లలకి నేర్పించాలి ఏమని అంటే, ఎవరిని ప్రేమిస్తున్నాము, ప్రేమ అనగానే అందం, ఏదో 2 బ్రాండెడ్ బట్టలో చక్కటి బట్టలు వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని రాగానే చక్కగా ఒక ఫోన్ పట్టుకొని మాట్లాడంగానే వీటికి వెనకాలది ఏమి గుణగణాలు తెలియవు, ఆస్తిపాస్తులు తెలియవు, ఫ్యామిలీ వాల్యూస్ తెలియవు. ఊరికి వాళ్ళు ఏం చూపించదలుచుకున్నారో అదే చూపిస్తారు. పాపం ఈ అమ్మాయి తెలియక ట్రాప్లో పడిందేమో అనుకున్నాను ఉషా, పూర్తిగా చదవక ముందు. కానీ ఆ కిందకి వచ్చాక నా నోరు ఇలాగ ఒక్కసారి మూతపడిపోయింది. ఏంటి అంటే, ఈ అమ్మాయి కూడా ప్లాన్ వేస్తోంది, ఇద్దరము వెల్ సెటిల్డ్, ఎవడైనా వెల్ సెటిల్డ్ కావాలి అంటే, నేను ఇంత హాఫ్ అన్ అవర్ ముందు డిస్కషన్లో ఐ వాజ్ మీటింగ్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్స్. యూఎస్లో ఏదో ఇల్లు కొనుక్కోవాలంటే ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ గట్టిగా కష్టపడితే కనుక ఒకళ్ళ జీతం ఇట్లా మాట్లాడుతూ ఒక 6 months 1 yearలో 1 crore ఇట్లా చేసి ఒక ఇల్లు
అది ఒక డిస్కషన్. కానీ వీళ్ళు చక్కగా బతకాలి, బాగా సెటిల్ అవ్వాలి అని అంటే ఎవరో ఒకరు నన్ను కిడ్నాప్ చేసి ఆ డబ్బుతో బాగా సెటిల్ అవుదాము అనే అమ్మాయి అనుకోవడం అయితే నన్ను నిజంగా దిగ్భ్రాంతికే గురి చేసిందని మాత్రం చెప్తాను నేను. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరు ఏం చేశారు, మీ ముగ్గురు ఒక ప్లాన్ చేసి ఎలా అని అనుకుని ఎవరా అని అనుకున్న తరుణంలో ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అతను గుర్తొచ్చారు. ఒక అతను, అతని పేరు ఐ థింక్ సుధీర్ గారు అనుకుంటా. సో తను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఆయనకి ఒక ₹1 కోటి ఇట్లా అనుకుంటుంటారు కదా ఫ్యామిలీలో బాగా సంపాదిస్తాడని. ఇయర్లీ 1 crore వస్తుంది. ఇంకా అట్లాగే వాళ్ళ వైఫ్ కూడా జాబ్ చేస్తుంది. సో బాగా డబ్బులు ఉన్నాయని మంచిగా ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ అమ్మాయి. ఇవ్వడంతో ఈ సురేష్ అనే అతనికి ఒక 4-5 గ్యాంగ్ ఉంటారు కదా, ఒక గ్యాంగ్. సో వాళ్ళందరూ కలిసి ఇంటి దగ్గర ఆ ఇంటి వివరాలన్నీ ఇస్తే ఇంటి దగ్గర కాపు వేయటం జరిగింది. సో కానీ పట్టుకోలేకపోయినారు. అయితే అట్లా కాదులే, నువ్వు బయటికి తీసుకొస్తే ఈజీ అవుతుంది, మనకి ఇంట్లోంచి తీసుకురావడం లిటిల్ రిస్కీ అని చెప్తే ఎంత నమ్మించి అమ్మాయిలు ఇలా మోసం చేస్తుంటే రేపు ప్రొద్దున రియల్గా ఏ అమ్మాయి అయినా ఒక అన్నను కానీ, ఒక నాన్నను కానీ, ఒక చుట్టాలను కానీ, ఒక పక్కోళ్ళని కానీ, ఒక ఫ్రెండ్ని కానీ పిలిచి నేను ఆపదలో ఉన్నాను అంటే నమ్మాలా వద్దా అనే ఒక డౌట్ని ఈ ఒక ఇన్సిడెంట్తో క్రియేట్ అయిందని మాత్రం నేను అనుకుంటాను. ఒకలాంటి భయము, అంటే నమ్మేటట్టు లేదు అన్నట్టు ప్రపంచం తెలిసిపోయింది. ఆ అమ్మాయిని ఎవరో ఆఫీస్ అతను ఏడిపిస్తున్నాడు అని చెప్పడంతో పాపం వాళ్ళ అన్న పరుగున ఎక్కడ ఊరవతలు ఒక చెరువు దగ్గరికి రమ్మని చెప్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళే లోపలనే ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ వేసి ఉన్నారు కాబట్టి ఒక కారులో వాళ్ళ అన్నని అబ్డక్ట్ చేయడం జరిగింది. ఆయనను కిడ్నాప్ చేసేసి తీసుకుపోయినాక మధ్యలో వెళ్తూ ఉంటే సగం దూరంలో వాళ్ళది కారు బ్రేక్ డౌన్ అవ్వడము, వాళ్ళ హస్బెండ్ తోటే వాయిస్ మెసేజ్ చేసి భార్యకి పంపించడం జరిగింది. భార్యకు పంపిస్తే ఆవిడ మళ్ళీ వీళ్ళు కారు తీసుకెళ్ళి ఈ ఇద్దరే నిఖిత అనే అమ్మాయి వీళ్ళిద్దరే వెళ్ళి కారు వాళ్ళకి కిడ్నాపర్స్కి అప్పచెప్పి వచ్చేటప్పుడు ఏదో కోడిగుడ్డుల లారీలోనే, దాంట్లో కోళ్ల ఫామ్ లారీలోనే వచ్చారట. సో వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళ అన్నను కిడ్నాప్ చేస్తున్నారో మామూలు ప్రజలు చూడడం జరిగింది. చూసి వెంటనే 100కి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే పోలీసులు రావడంతో బేసికల్గా ఇది బయటికి వచ్చింది. అదే పోలీసులు ఇప్పుడు వాళ్ళు చూసి పోలీసులు చెప్పకపోయినట్టయితే గనక వీళ్ళు భయంతో డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది, ఇది చాప కిందనే సెటిల్మెంట్ అయిపోయేది. ఇక్కడ వేరే వాళ్ళు మన స్థానికంగా బయట ఉన్న వాళ్ళు ఎవరైతే చూసి వెంటనే చెప్పటము, పోలీసులు ఈ అమ్మాయిని అప్రోచ్ అవ్వటం, నా ముందే జరిగిందని ఈ అమ్మాయి నంగనాచిలా చెప్పటం, ఇవన్నీ జరిగినాయి. సో ఈ లోపల పోలీసులంతా ఇదంతా చేస్తున్నప్పుడు కర్నూలు చివరిలో అనుకుంటా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళటం, అటు బయట నుంచి అందరి అడ్డుకోవడం జరగడంతో ఇమ్మీడియట్గా పోలీసులు వీళ్ళను పట్టుకున్నప్పుడు ఎవరైతే అన్నామో అతన్ని, సురేష్ అనే అతన్ని ఇద్దరిని పట్టుకోవడం, మిగతా వాళ్ళు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో మనము స్టోరీ అంటే మనం ఏదైతే జరిగిందో దాన్ని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ డబ్బు విలువలు అంటే మీరు ఇప్పుడు దీంట్లోంచి మనం ఏం మాట్లాడుకోవాలి, ఒక సంఘటన తీసుకొని మనం దీన్ని ఆటోమేటిక్గా వి ఆల్వేస్ ట్రై టు రివ్యూ ఇట్. ఎందుకు అంటే దీని ద్వారా ఇలా జరుగుతున్నాయి, సో ఎక్కడి నుంచి కార్నర్ అవ్వాలి, ఎక్కడి నుంచి రూపుమాపించాలనే ఒక చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనము వీటి మీద మాట్లాడి. నేను అనేది ఏంటంటే బేసికల్గా దీనికంతా డబ్బు అనేది కల్ప్రిట్. డబ్బు అనేది కల్ప్రిట్ అయితే మరి డబ్బు వద్దా మేడం, బరాబర్ కావాలి. ఎంత కావాలి, ఎలా కావాలి అంటే డబ్బుండి కడుపు నిండా తినటం వేరు, కంటి నిండా నిద్రపోవటం వేరు. నీకు తినడం కావాలా, నిద్రపోవడం కావాలా? నువ్వు ప్రశాంతంగా రాత్రి కళ్ళు మూసుకొని నిద్రపోయినప్పుడు అమ్మయ్యా నేను నిద్రపోతున్నావు అంటే అది కరెక్ట్ సంపాదన అని అనుకోవాలి. నీకు ఈ సంపాదన మీద ఎలా పిచ్చి పెరుగుతుందంటే చిన్నప్పటి నుంచి పెంపకం నుంచి వై ఐ వాంట్ టు టార్గెట్ దిస్ యంగ్ మదర్స్ అని చెప్తాను అంటే వాళ్ళకి నేను నా సర్కిల్లో చూసేటప్పుడు కూడా వెనెవర్ దే స్పీక్ అంటే ఇట్లా మాట్లాడుతూ ఒక పలానా వాళ్ళు ఉన్నారు, ఈ పక్కన ఉన్నారు, బాగా ఉంది తెలుసా వాళ్ళకి, ఈ బాగా ఉంది తెలుసా, ఉన్నవాళ్ళు తెలుసా అని నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వడం, ప్రతిదీ నువ్వు ఒక లగ్జరీని పారామీటర్స్లో లైఫ్ని గైడ్ చేయటము, ఒక మొబైల్ ఐఫోన్ ఉందా అనటము, నార్మల్ ఫోనా, నీ వాయిస్, నీ కళ్ళు, నీ ఇలా చిన్న ఫేస్ చేయటము, ఏదైనా చాలా హైపర్ ఉన్నప్పుడు నీ ఎక్సైట్, దిస్ ఆల్ విల్ బి అబ్జర్వ్డ్ బై ద చిల్డ్రన్. సో వీళ్ళకి అవగాహన ఏంటి అంటే డబ్బు అనేది శక్తి, పవర్. ఆ శక్తి పవర్ వరకు ఓకే, కానీ అక్కడ నేర్పండి, కష్టపడి ఎలా పైకొచ్చాడు, ఒక సాఫ్ట్వేర్ కనుక్కొని వచ్చాడు, లేకపోతే ఒక మంచి ఏదైనా జాబ్ చేశాడు, లేకపోతే ఒక బాగా తెలివిగా బిజినెస్, ఇవి డిస్కస్ చెయ్యండి. రాదర్
డబ్బు ఉంది పైకొచ్చాడు, ఎలా అయినా పైకొస్తే చాలా. నో, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఎలా అయినా పైకొస్తే కరెక్ట్ కాదు. వాల్యూడ్గా, ఎథికల్గా డబ్బును సంపాదించినప్పుడే విలువ ఉంటుంది అనేది పబ్లిక్లో ఎప్పుడైతే అలాంటి మోడరేట్గా అయినా సరే సెటిల్ అయిన వాళ్ళ గురించి వెన్ యూ స్టార్ట్ కీప్ డిస్కసింగ్ అండ్ వాళ్ళని రెస్పెక్ట్ ఎక్కువగా చేయడము, వాళ్ళని ఎక్కువ వాల్యూ ఇవ్వడం ఎప్పుడైతే చేస్తావో ఈ సొసైటీ మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్, అట్లీస్ట్ మా జనరేషన్కి అయితే చండాలం ఏంటంటే డబ్బున్నోడికి గంట కొడుతూ తిరుగుతానే ఉంటారు. బయటకు వచ్చేసి ఎలా సంపాదించాడో తెలుసా, ఇలా చేశాడు అలా చేశాడు, పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు ఇలా అంటారు. అక్కడి వరకు ఓకే, కానీ ఆ మనిషి రాగానే అందరూ వెళ్ళి భజన చేస్తుంటారు. సో ఈ పిల్లలకి ఒక రకమైన మోడరేట్గా అది తెలిసి తెలియని పరిపక్వత లేని టైంలో ఏమవుతుందంటే ఓకే డబ్బు ఉంటే వాల్యూవా అనేది మైండ్లో పడ్డం జరుగుతుంది. ఆ పడ్డప్పటి నుంచి కొంతమంది ఇగ్నోర్ చేయొచ్చు, అంత పెద్ద తీసుకోరు. కొంతమందికి మాత్రం నచ్చుతుంది. బికాజ్ నా రిలేషన్లో నా సిస్టర్ కొడుకు, వెన్ ఐ యూస్ టు టాక్ టు హిమ్, హి వాజ్ సో యంగ్. వాడు చాలా ఎక్కువ క్లోజ్ ఉంటుండే, పిన్ని అంతే. ఒక తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇంజనీరింగ్ అట్లా వచ్చాక, లేదు నేను ఇలా చిటక వేసి ఇలా సంపాదిస్తాను, మంచిగా సంపాదిస్తున్నాడు కానీ ఎవరికో చూపించాలి అన్నావు చూడు, అది రాంగ్. నువ్వు సంపాదించాలి, నీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వీలైతే ఒక 10% హెల్ప్ చేయాలి. ఈ ఉద్దేశంతో నీ తెలివిని ఎంత అని తరాజు వేయడానికి సంపాదించు. ఇట్స్ వెల్ యాక్సెప్టెడ్. నాట్ టు షో సంబడి, నాట్ టు రివెంజ్. అంటే ఎలా అయినా సంపాదించాలి అని అనుకోవడం మాత్రం తప్పు. కర్మ విల్ ఎఫెక్ట్ ఎనీ డే. చూడండి, ఆ అమ్మాయి ఏదో తెలివిగా ప్లాన్ చేసి అనుకుంది, ఇప్పుడు ఎక్కడ జైల్లో ఉంది. ఇది ఆ ఫూలిష్నెస్. అందుకే చెప్తున్నాను కదా, డబ్బు విలువ కానీ, ఎథిక్స్ విలువ కానీ, మంచితనం విలువ కానీ ఎక్కడి నుంచి దిద్దుకోవాలి అని అంటే అమ్మ ఒడి బడి. ఎస్, ఈ రెండు ఇటు నుంచి కరెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ప్లాంట్ దట్టంగా చక్కగా పైకి వెళ్ళిన తర్వాత కొమ్మలు విస్తరిస్తూ అంటే మళ్ళీ వాళ్ళ పిల్లల్ని బాగా పెంచుతూ అలా ఒక బ్యూటిఫుల్ యూస్ఫుల్ ట్రీగా మారడం జరుగుతుంది. 10 మందికి పచ్చని నీడ ఇస్తూ, పచ్చని పళ్ళు ఇస్తూ, చాలా ఒక హ్యాపీ అట్మాస్ఫియర్. గ్రీన్ ఈజ్ ద బెస్ట్, అంటే ఎకో సిస్టమ్ బాగుంటుంది. అలాగే మన సొసైటీ కూడా బాగుండడం జరుగుతుంది. సో వాల్యూస్ ఈజ్ ఆల్వేస్, మనం మొన్న ఒక వీడియో చేసినప్పుడు #సేవ్ ఫ్యామిలీ వాల్యూస్ అన్నాం కదా. ఐ ఆల్వేస్ సే #సేవ్ ఫ్యామిలీ వాల్యూస్. ప్లీజ్ మీ పిల్లల దగ్గర నుండి మళ్ళీ స్టార్ట్ చేయండి. పెద్దవాళ్ళకి మనకు ఎట్లాగో ఆల్రెడీ కొంచెం పెరిగింది, పరిపక్వత చెందిన మైండ్ కాబట్టికే ఫాస్ట్గా కూడా మారడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఇప్పటి నుండి అయినా సరే డబ్బు విలువనే కానీ ఎక్కడ వరకు మనిషి విలువను మించి కాదు అనే ఒక మంచి మాటను మాత్రం నేర్పిస్తూ, మంచితనం ఉన్న మనుషులకు విలువనిస్తూ, డబ్బు విలువ తగ్గించినట్టయితే కనుక సమాజంలో ఈ మర్డర్లు, ఈ కిడ్నాప్లు, ఈ మానభంగాలు, ఇలాంటి దొంగతనాలు తగ్గడం అనేది జరుగుతుంది అని నా ఒక ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ న్యూస్ విన్నప్పుడు నాకు కూడా అసలు ఏం అర్థం కాలేదు. అన్ననే అలా చేసిందా అన్న షాక్కి గురయ్యాను నేను కూడా. చాలామంది పేరెంట్స్కి ఇది ఒక చురకానే చెప్పుకోవాలి. అట్లీస్ట్ మీరు అన్నట్టుగా ప్రతి పాయింట్ కూడా అవసరం. డబ్బు విలువ ఎంతవరకు అవసరం ఏంటని నేర్పించగలగాలి పిల్లలకి. థ్యాంక్ యూ రస్తా గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.